మధుర అనే రాజ్యంలో ఒక క్రూరుడైన రాజు ఉండేవాడు. అతనే కంసుడు. ఒకరోజు ఆకాశం నుండి ఒక భయంకరమైన స్వరం వినిపించింది. కంస, నీ చెల్లెలు దేవకికి పుట్టబోయే 8వ సంతానం నిన్ను సంహరిస్తాడు. ఈ మాట విన్న కంసుడు భయంతో కోపంతో వణికిపోయాడు. తన చెల్లెల దేవకిని చంపడానికి కంసుడు సిద్ధమయ్యాడు. కానీ వసుదేవుడు అతన్ని ఆపి, పుట్టే ప్రతి శిశువుని నీకు అప్పగిస్తాను అని మాట ఇచ్చాడు. ఆ మాటతో కంసుడు వారిని జైలులో బంధించాడు. కాలం గడిచింది. దేవకికి పుట్టిన ప్రతి శిశువుని కంసుడు నిర్దయగా చంపేశాడు. 1, 2, 3 ఇలా 7 పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దేవకి వసుదేవుల హృదయం బాధతో నిండిపోయింది. అష్టమి రాత్రి రోహిణీ నక్షత్రం. అది ఒక దివ్యమైన క్షణం. ఆ సమయాన దేవకికి జన్మించాడు శ్రీ మహావిష్ణువు అవతారమైన కృష్ణుడు. జైలు గోడలు ప్రకాశించాయి. గొలుసులు స్వయంగా విరిగిపోయాయి. ప్రపంచమంతా ఆ దివ్య కాంతితో నిండిపోయింది. ఆ అద్భుత సమయంలో జైలు తలుపులు తానే తెరుచుకున్నాయి. వసుదేవుడు చిన్న కృష్ణుణ్ణి ఒక బుట్టలో పెట్టుకుని గోకులానికి బయలుదేరాడు. యమునా నది ఉప్పొంగుతున్న దారి ఇచ్చింది. ఆదిశేషుడు తన పాము రూపంతో కృష్ణుణ్ణి కాపాడాడు. గోకులంలో యశోద నిద్రలో ఉంది. ఆమె పక్కన పుట్టిన పాప ఉంది. వసుదేవుడు కృష్ణుణ్ణి అక్కడ ఉంచి ఆ పాపను తీసుకుని తిరిగి జైలుకు చేరుకున్నాడు. కంసుడు ఆ పాపను చంపడానికి ప్రయత్నించగా ఆ పాప ఒక్కసారిగా నిన్ను సంహరించబోయేవాడు ఎక్కడో ఇప్పటికే జన్మించాడు. Thus began Krishna's divine play. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. దైవం ఎప్పుడూ తన భక్తులను కాపాడుతుంది.